హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఇవాళ కూడా మనము జనరల్గా మాట్లాడే కొన్ని వాక్యాల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చాలా ఈజీగా నేర్చేసుకుందాము. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నువ్వు నన్ను ఎప్పుడు చూసావు? నువ్వు నిన్న పార్టీకి ఎందుకు రాలేదు? ఎలాగోలా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నాకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నారు. లెట్ us start ఫస్ట్ వన్. మీ ఇంట్లో ఎవరు బద్ధకంగా ఉంటారు? మీ ఇంట్లో ఎవరు బద్ధకంగా ఉంటారు అంటే లేజీగా. ఎవరు లేజీ పర్సన్ అని కూడా చెప్పచ్చు. హూ ఈజ్ లేజీ పర్సన్ ఇన్ యువర్ హోమ్? హూ ఈజ్ ద లేజీ పర్సన్ ఇన్ యువర్ హోమ్? నువ్వు నిన్న పార్టీకి ఎందుకు రాలేదు? నువ్వు నిన్న పార్టీకి ఎందుకు రాలేదు? వై డిడ్ంట్ యు కమ్ టు ద పార్టీ ఎస్టర్డే? Why you didn't you come to the party yesterday? డిడ్ ఫామ్ వచ్చినప్పుడు ఫస్ట్ వన్ వర్బ్ V1 రావాలి. నేను వాళ్ళని ఒప్పించలేకపోయాను, చేయలేకపోయాను, రాలేకపోయాను అన్నప్పుడు గతంలో కాబట్టి అది ఎప్పుడు కూడా కుడెంట్ రావాలి. ఐ కుడెంట్ కన్విన్స్ కన్విన్స్ దామ్, వాళ్ళని కాబట్టి దామ్. కన్విన్స్ అంటే ఒప్పించటము. ఐ కుడెంట్ కన్విన్స్ దామ్. నువ్వు అది ఎప్పుడు కొన్నావు? నువ్వు అది ఎప్పుడు కొన్నావు అంటే వెన్ డిడ్ యూ బై ఇట్ అంటాం. వెన్ డిడ్ యూ బై ఇట్? నువ్వు అది ఎప్పుడు కొన్నావు? వెన్ డిడ్ యూ బై ఇట్? అతను నీతో తీసుకొని వెళ్ళవద్దు. అతన్ని నీతో తీసుకొని వెళ్ళవద్దు. డోంట్ టేక్ హిమ్ విత్ యూ అంటాం. డోంట్ టేక్ హిమ్ విత్ యూ. అతన్ని నీతో తీసుకొని వెళ్ళొద్దు అని. నువ్వు నన్ను ఎప్పుడు చూసావు? నువ్వు నన్ను ఎప్పుడు చూసావు? ఎప్పుడు చూసావు అంటే వెన్ డిడ్ యూ సీ మీ అంటాం. వెన్ డిడ్ యూ సీ మీ? నన్ను, మీ అంటే నన్ను అనేసి. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. నేను చూశాను సింపుల్ పాస్ట్. ఐ సా యూ మెనీ టైమ్స్. చాలాసార్లు. ఐ సా యూ మెనీ టైమ్స్. నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను అని. వాళ్ళు రోజంతా ఆడుతూనే ఉంటారు. వాళ్ళు రోజంతా ఆడుతూనే ఉంటారు. దే విల్ ప్లే ఆల్ ద డే. దే విల్ ప్లే ఆల్ ద డే అంటే రోజంతా అనేసి అనమాట. నాకు దేవుడి పైన విశ్వాసం ఉంది. నాకు దేవుని పైన విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది అంటే ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అంటాం. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నాకు దేవుని పైన విశ్వాసం ఉంది. నువ్వు ఎప్పుడైనా శిక్షించబడ్డావా? నువ్వు ఎప్పుడైనా శిక్షించబడ్డావా? వర్ యు పనిష్డ్ అట్ ఎనీ టైమ్? వర్ యు పనిష్డ్ అట్ ఎనీ టైమ్? వర్ యు పనిష్డ్ అట్ ఎనీ టైమ్? నువ్వు ఎప్పుడైనా శిక్షింపబడ్డావా అని. అతను నన్ను అవమానించాడు. అతను నన్ను అవమానించాడు. హీ ఇన్సల్టెడ్ మీ. హీ ఇన్సల్టెడ్ మీ. అతను నన్ను అవమానించాడు అని. ఎలాగోలా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎలాగోలా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సమ్హౌ. ఎలాగోలా దే కేమ్ హియర్. సమ్హౌ దే కేమ్ హియర్. సమ్హౌ దే కేమ్ హియర్. ఒకరికొకరు లేదా ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి అంటే అండర్స్టాండ్ ఈచ్ అదర్ అంటాం. అండర్స్టాండ్ ఈచ్ అదర్. నాకు నిన్న ఆఫీస్కి వెళ్ళాలని అనిపించలేదు. గతంలో ఒక పని చేయాలనిపించలేదు అంటే ఐ డిడ్ంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ద ఆఫీస్ ఎస్టర్డే. నాకు నేను ఎందుకు ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ డిడ్ంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ద ఆఫీస్ ఎస్టర్డే అంటాం అనమాట. నీ జాబ్ని నిర్లక్ష్యం చేయకు. నీ ఉద్యోగాన్ని లేదా నీ జాబ్ని, నీ వర్క్ని నిర్లక్ష్యం చేయకు అంటే డోంట్ నెగ్లెక్ట్ యువర్ జాబ్ ఆర్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. ఇలాగ అంటే వర్క్ అని బట్టి మనం ఇలా వాడచ్చు అనమాట. మీరు మీ జాబ్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సింది. మీరు మీ జాబ్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సింది అంటే ఈ షుడెంట్ హ్యావ్ నెగ్లెక్టెడ్ యువర్ జాబ్. షుడెంట్ హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ V3 రావాలి కదా. షుడెంట్ హ్యావ్ నెగ్లెక్టెడ్ యువర్ జాబ్.
నాకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలియకుండా నిర్ణయం జరిగిపోయింది, నిర్ణయం తీసుకున్నారన్నప్పుడు మనము ద డెసిషన్ వాజ్ మేడ్ వితౌట్ మై నాలెడ్జ్ అంటాం. ద డెసిషన్ వాజ్ మేడ్ వితౌట్ మై నాలెడ్జ్. ద డెసిషన్ వాజ్ మేడ్ వితౌట్ మై నాలెడ్జ్ అంటూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి ఇంకొకటి, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటే యూ షుడ్ టేక్ డెసిషన్ థాట్ఫుల్లీ అంటాం. యూ షుడ్ టేక్ డెసిషన్ థాట్ఫుల్లీ అంటే ఆలోచించి అనేసేసి అనమాట. థాట్ఫుల్లీ, షుడ్ టేక్ డెసిషన్ థాట్ఫుల్లీ. మీరు మాతో ఒక వారం గడుపుతారా? మీరు మాతో ఒక వారం గడుపుతారా అంటే వుడ్ యూ స్పెండ్ ఎ వీక్ విత్ అస్? వుడ్ యూ స్పెండ్ ఎ వీక్ విత్ అస్? ఒక వారం మీరు మాతో గడుపుతారా అనేసేసి అనమాట. నేను త్వరలో ఒక కారు కొనబోతున్నాను, చేయబోతున్నాను, రాబోతున్నాను, కొనబోతున్నాను అన్నప్పుడు గోయింగ్ టు వాడతాం అనమాట. ఐ యామ్ గోయింగ్ టు పర్చేస్ ఏ కార్ షార్ట్లీ. షార్ట్లీ అంటే త్వరలో, తొందరలో అనేసేసి ఐ యామ్ గోయింగ్ టు పర్చేస్ ఏ కార్ షార్ట్లీ అని వాడతాం అనమాట. నేను ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉండాల్సింది అంటే అప్లై చేసి ఉండాల్సింది అనే సందర్భంలో మనము ఐ షుడ్ హ్యావ్ అప్లై ఫర్ దట్ జాబ్ అంటాం. ఐ షుడ్ హ్యావ్ అప్లై ఫర్ దట్ జాబ్. నేను ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉండాల్సింది అనేసేసి అనమాట. ఐ షుడ్ హ్యావ్ అప్లై ఫర్ దట్ జాబ్. నీకు సుజాత గురించి తెలుసా? సో ఎవరి గురించి అయినా వ్యక్తి గురించి తెలుసా అన్నప్పుడు మనం ఏమడతాము, తెలియదా, సారీ ఇక్కడ తెలియదా అంటున్నాను. డోంట్ యూ నో అబౌట్ సుజాత? లేదా తెలుసా అన్నప్పుడు డూ యూ నో అనమాట. నెగిటివ్ కాబట్టి డోంట్ యూ నో అబౌట్ సుజాత అంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఆమె ఇప్పుడు నీతో మాట్లాడాలని అనుకుంటుంది. ఆమె ఇప్పుడు నీతో మాట్లాడాలని అనుకుంటుంది. షీ వాంట్స్ టు టాక్ టు యూ నౌ. షీ వాంట్స్ టు టాక్ టు యూ నౌ. ఆమె ఇప్పుడు మీతో మాట్లాడాలని అనుకుంటుంది. నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తావు? నువ్వెందుకు అలా ప్రవర్తిస్తావు? ఎందుకు అలా ప్రవర్తిస్తావు అంటే వై డు యూ బిహేవ్ లైక్ దట్ అంటాం. వై డు యూ బిహేవ్ లైక్ దట్, లైక్ దట్ అలా అలా అనమాట. అలా ప్రవర్తిస్తా. బిహేవ్ అంటే ప్రవర్తించిన కదా. నేను కొద్దిసేపు బయటకు వెళ్తున్నాను. నేను కొద్దిసేపు బయటకు వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్ టైమ్. సమ్ టైమ్ అంటే కొద్దిసేపు. గోయింగ్ అవుట్ బయటకు వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్ టైమ్. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తారా? మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తారా అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. కెన్ యూ సే ఇట్ అగైన్? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. మీరు ఏదో చెప్పారా, అది అర్థం కాలేదు, దయచేసి మళ్ళీ చెప్తారా అంటే కెన్ యూ సే ఇట్ అగైన్ అంటాం. కెన్ యూ సే ఇట్ అగైన్. ముంబైకి వెళ్ళేందుకు టికెట్లు బుక్ చేశారా? బుక్ చేసావా లేదా బుక్ చేశారా అంటే హ్యావ్ యూ బుక్డ్ ద టికెట్స్ టు గో టు ముంబై? హ్యావ్ యూ బుక్డ్ ద టికెట్స్. డిడ్ యూ బుక్ చెప్పొచ్చు, అటు ప్రాబ్లం. ఇంకొంచెం చెప్పాలంటే హ్యావ్ యూ బుక్డ్ ద టికెట్స్ టు గో టు ముంబై. ట్రైన్ ఏ సమయానికి వస్తుంది? ట్రైన్ ఏ సమయానికి వస్తుంది అంటే వాట్ టైమ్ విల్ ద ట్రైన్ అరైవ్? అరైవ్ అంటే చేరుకోవడం. యాక్చువల్గా వస్తుందన్నప్పుడు చెప్పొచ్చు అనమాట. మనం కదా ఇక్కడ మనము ఒక వెహికల్ చెప్పాలన్నప్పుడు మనం అరైవ్ అనే వర్డ్ వాడతాం అనమాట. కమ్కేం వాడకూడదు. అన్నీ నీకు తెలిసినట్లు మాట్లాడకు. అన్నీ నీకు తెలిసినట్లు మాట్లాడకు అంటే డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్. అన్నీ నీకు తెలిసినట్లుగా నువ్వు మాట్లాడకు అనేసేసి అనమాట మీనింగ్. దయచేసి మరికొంతకాలం ఆగండి. దయచేసి మరికొంతకాలం ఆగండి. వెయిట్ ఏ లిటిల్ లాంగర్ ప్లీజ్. లిటిల్ లాంగర్ అంటే మరికొంతకాలము అనేసి. వెయిట్ ఏ లిటిల్ లాంగర్ ప్లీజ్. నువ్వు నా మాట ఎందుకు వినవు? నువ్వు నా మాట ఎందుకు వినవు అంటే వై డోంట్ యూ లిజన్ టు మీ అంటాం. వై డోంట్ యూ లిజన్ టు మీ. నువ్వు నా మాట ఎందుకు వినవు? వై డోంట్ యూ లిజన్ టు మీ. ఇవన్నీ మీకెలా తెలుసు? ఇవి అన్నీ మీకెలా తెలుసు? హౌ డు యూ నో ఆల్ దిస్? హౌ డు యూ నో ఆల్ దిస్. ఇవన్నీ అంటే ఆల్ దిస్ అంటాము. హౌ డు యూ నో, మీకు ఎలా తెలుసు అనేసి. That's it for today class. If you like this video, please like, share, subscribe my channel. Thank you for watching.